నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మే మాసం 2025 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ కుంభరాశి వాళ్ళకి మే మాసంలో ఏంటంటే, అనుకున్న పనులు మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయి. కాకపోతే ఒక పద్ధతి ప్రకారంగా ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో మీరు అడుగులు వేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలని చూస్తారు. యువకులకు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, తొందరపడకండి, పరిగెత్తకండి, తప్పకుండా నిలబడండి, ఆలోచించండి, అడుగులు వేయండి. తప్పకుండా విజయం అనేటువంటిది మీ సొత్తు అని మాత్రం మీరు తెలుసుకోండి. తర్వాత ఆరోగ్యం మాత్రం ఇదివరలో ఏదైనా బాగులేకపోతే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కుదుటపడుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఇంట్లో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ, అభిమానం ఇవన్నీ కూడా బాగుంటాయి. వాళ్ళ మధ్యన ఏ మాట అయినా వంటి చెల్లుబాటు అవుతుంది. పిల్లలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ రకంగానూ మిమ్మల్ని విసిగించరనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. పెద్దలు కూడా మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితి, మీతో పాటు ఆనందాన్ని పంచుకునేటువంటి పరిస్థితి తప్పకుండా ఏర్పడుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు సాగించండి. త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అందులో ఏ సంశయము లేదు. ఉద్యోగాలు దొరకనటువంటి వాళ్ళు నిరాశపడకండి. ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీకు అర్హత ఉన్నంత మేరకి మీకు ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. మీకు కావలసినటువంటి ధన సహోత్పాదం అనేటువంటి జరుగుతుంది. అతను ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గౌరవంతో పాటు ధన సహాయం కూడా, ధనం అనేటువంటి సమృద్ధిగా దొరుకుతుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. కోర్టు వ్యవహారాలు ఉంటే వెంటనే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటే తప్పకుండా దాన్ని వసూలు పట్టుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. మళ్ళీ వసూలు జరుగుతుంది కూడా. మీకు అప్పులు దొరుకుతాయి. వాహనాలు కొనుక్కునేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏదైనా ఇల్లు మార్పిడి, గృహ మార్పిడి జరిగేటువంటి పరిస్థితి, కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కావలసినటువంటి వస్తు సేకరణ కూడా జరిగేటువంటి పరిస్థితి. విందు వినోదాల్లో కానీ లేకపోతే శుభ కార్యాల్లో కానీ తప్పకుండా పాల్గొంటారు. దూర ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అద్భుతమైన సమయంగా మనం పరిగణించవచ్చు. అందరికీ పనులు దొరుకుతాయి కాబట్టి మంచి సమయమే కదా మరి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసంలో ఈ యొక్క కుంభరాశి వారు ఏ పరిస్థితిలోనూ, వ్యాపారస్తులు కానీ, ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగాన్ని ప్రయత్నిస్తున్నటువంటి ఎవ్వరూ ఏ రకంగానూ అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు. బాధపడాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. కాకపోతే జీవితం అన్న తర్వాత కొంత గొప్ప ఒడిదొడుకులు ఉంటాయనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఆలయాలకి, అంటే మందిరాలకి వెళ్ళేటువంటి అలవాటు చేసుకోండి. ఈ మాసం అంతా కూడా సాధ్యమైనంత మందిరాలకు వెళ్ళండి. హనుమాన్ చాలీసా ఖచ్చితంగా చదవండి. ఖచ్చితంగా మంచి అటువంటి శుభాలు మీకు కలుగుతాయి. ఆ తర్వాత హనుమాన్ చాలీసా అంటేనే ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది. ఆ ధైర్యంతో ఎన్నో సాహసాలు చేస్తారు. ఆ సాహసమే మీకు లక్ష్మిగా మారుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా వీళ్ళైతే ఏదైనా శుక్రవారం రోజు ఆవుకి కాస్త గడ్డి తినిపించడం, దాణా తినిపించడం చేయండి. ఏదైనా మాసంలో, పూర్తి మాసంలో 1-2 శుక్రవారాలు చేయండి చాలు. ఆ తర్వాత కన్యలకి ఏదైనా వీలైతే భోజనం సదుపాయం చేయండి. లేదా భోజనం పెట్టేలాగా వాళ్ళకి కాస్త డబ్బులు ఇవ్వండి. అది వాళ్ళు వెళ్ళి భోజనం చేస్తారు. ఈ రకంగా చిన్న సహాయాలు చేసినట్టయితే ఖచ్చితంగా బాగుంటుంది. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైనా అస్తమా రోగులు ఉంటే వాళ్ళకి ఏదైనా మందులు ఇప్పించండి. చాలా మంచి జరుగుతుంది, చాలా శుభం కలుగుతుంది. ఈ విషయం మాత్రం మీరు దయచేసి మర్చిపోకండి. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.